హాయ్. అల్లు అర్జున్ విషయం దారి తప్పుతుందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీనిలో మరి ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి, నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారని మాట్లాడుతున్నారు, కథలు ఏం చేయాలో మీరే చెప్తా ఉన్నారు. అంత వింతగా కనిపిస్తూ ఉంది. ఒక నాయకుడు ఏం మాట్లాడుతారంటే తెలంగాణ ఉద్యమంలో సినీ ఇండస్ట్రీ మాకు సపోర్ట్ చేయలేదు, వీళ్ళు ఎప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటాడు. అసలు తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రకి ఏం సంబంధం, అల్లు అర్జున్ విషయానికి దీనికి సంబంధం లేని విషయాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు మాట్లాడే మాటల వల్ల సమాజంలో ఒక వ్యతిరేక భావన క్రియేట్ అవుతుంది. దానివల్ల సమాజానికి చాలా చెడు జరగబోతుంది. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి దీన్ని ఖండించాలి, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకోతనే మాట్లాడి ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఉందా అంటాడు. అదేంది, దీనికి సంబంధం ఏంది? భారతీయుడు ఎక్కడైనా ఉండొచ్చు, మరి ఎక్కడ ఉంటే నీకేంది? సో అది కూడా డెఫినెట్గా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరమే. అలాగే వచ్చేసి ఇంకో మినిస్టరు ఏమో మాట్లాడుతూ ఉన్నారు, ఏంటంటే నేషనల్ అవార్డు ఎట్లు ఇస్తారు అంట. అంటే కథను ఎవరు నిర్మించాలి మరి? ప్రభుత్వాలు నిర్ణయిస్తాయా, లేదా మంత్రులు నిర్ణయిస్తారా, ఎమ్మెల్యే ఎంపీలు కథలు చెప్తారా? మరి దర్శకత్వం మీరే తీయండి, ప్రొడ్యూస్ మీరే తీయండి, పని చెప్పండి. ప్రభుత్వమే ఫండ్ ఇస్తుంది, ప్రభుత్వం నిర్మాతని ఈ కథని మేమే సెలెక్ట్ చేస్తాం, మీరు మాత్రం షూట్ చేసి సినిమా రిలీజ్ చేయమని చెప్పండి. అప్పుడు ఉత్తమమైన సినిమాలు వస్తాయి. సో దానిలో కూడా చెప్పండి, రామాయణ మహాభారతాలు తప్ప ఇంకో సినిమాలు తీయొద్దు, ఇలాంటి కథలు రావద్దని. మరి సెన్సార్ బోర్డు ఉన్నది ఎందుకు? మీరు సెన్సార్ బోర్డుని క్వశ్చన్ చేయాలి కదా. ఈ సెన్సార్ బోర్డు అసలు ఇటువంటి క్రైమ్ ఉన్న సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, వీటికి అనుమతి ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అది అల్లు అర్జున్ క్వశ్చన్ చేయటం కాదు. మరి దర్శకుడిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? సుకుమార్ గారు దాని దర్శకుడు, మరి ఆయన్ని అడగాలి కదా. దర్శకుడిని అడగాలి, కథా రచయితను అడగాలి. కానీ నటుడిని అడిగితే ఏం ఉపయోగం? ఆయన డబ్బుల కోసం పనిచేస్తున్నాడు. సో డెఫినెట్గా మీరు చేయాల్సింది ఫస్ట్ ఒక సెన్సార్ బోర్డు అని అతిపెద్ద వ్యవస్థ ఉంది ఇలాంటి సినిమా నియంత్రణ కోసం. మరి వాటిని ఎందుకు అడగట్లేరు? ఆ అవార్డు ఇచ్చినప్పుడే ఖండించాలి, అవార్డుకు పంపించినప్పుడు అడగాలి కదా, ఇలాంటి సినిమాలకు మీరు ఇవ్వకూడదండి అని చెప్పాలి కదా. మరి అప్పుడు అవన్నీ సవ్యంగా సఖ్యతతో ఉన్నప్పుడు నడిచిపోయింది. ఈరోజు మొత్తం ప్రశ్నించే ఇష్యూ వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు ఏమంటుంది, దాన్ని మొత్తం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో డెఫినెట్గా రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ డెఫినెట్గా ఇలాంటి క్రైమ్ సినిమాలు ఎంకరేజ్ చేయటం మానేయాలి. అలాగే ప్రీమియర్ షోలు వేయటం మానేయాలి, టికెట్ల రేట్లు పెంచడం మానేయాలి. ఎంటర్టైన్మెంట్కు చూసేది ఎంటర్టైన్మెంట్ లాగానే ఉండాలి తప్ప ప్రజల్ని దోచుకునే విధంగా అయితే ఉంటే మంచిది కాదు. ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వేల కొద్ది రూపాయలు పెట్టి సినిమాకి పోవడం ఏంది, ఆ పోయిన తర్వాత ఇలాంటి నష్టం జరిగిన తర్వాత మళ్ళీ అయ్యోని ముత్తుకోవడం ఏంది అంటే డెఫినెట్గా దీనిలో ప్రజల బాధ్యత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాల మీద. డెఫినెట్గా తెలంగాణలో ముఖ్యమంత్రి డిసిషన్ మెచ్చుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ప్రీమియర్ షోలు ఇవ్వను, అలాగే వచ్చేసిన తర్వాత రేట్లు పెంచను అన్నాడు. 100% ఆయన కట్టుబడి ఉంటే మాత్రం డెఫినెట్గా ఆయన అభినందించదగ్గ విషయం. ఈయన అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.